ప్రభునందు ప్రియమైన శ్రోతలారా, వాక్యాసక్తి కలిగిన వారులారా, మోక్షాపేక్ష గల వారులారా, ఈ దినమున రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావనే శీర్షిక క్రింద ఒక భాగము రికార్డ్ చేయబోతున్నాం. అదేవిధంగా అందమైన నడక, నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుచున్నావు, అందమైన నడకను గురించి ఈ సమయంలో వినబోతున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుడయుండి నరుడుగా లోకమునకు వచ్చి ప్రపంచమంతటిలో ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు నడవని నడకను నడిచి చూపెట్టి నన్ను వెంబడించుమని పలికాను. ఆయన వెంబడించుటనగా ఆయన ఎలాగూ నడిచాడో, ఎలాగూ మాట్లాడాడో, ఎలాగూ జీవించాడో ఆయన జీవిత విధానాన్ని మనం వెంబడించవలసి ఉన్నాం. ఈ రీతిగా ఆయనను వెంబడించిన వారినందరినీ ఆయన వలె సుందరమైన నడక గలవారినిగా చేశాడు ఆయన. గనుక అందమైన నడకను గురించి మనం వినబోతున్నాం. ఈ భాగంలో ప్రభువారు కొన్ని ముఖ్యమైన అంశాలు ఎలాగ నడిచాడు వాక్యముతో, ఆ వాక్యాధారము నడిచిన సంగతులను మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభువునకు ఇష్టమైన నడక కొన్ని భాగములుగా ఎన్నిక చేసి ముందుంచుతున్నాము. గమనించవలసిందిగా శ్రోతలందరికీ మనవి చేస్తున్నాను. మొట్టమొదటి నడక వాక్యముతో నడిచాడు ఆయన. అలాగే మనం నడవమన్నాడు. మనం నడవమని చెప్పే ముందు నడిచి చూపెట్టాడు ఆయన. ఆయన నడిచిన నడకలో వాక్యముతో నడిచాడు. లూకా సువార్తలో 8వ అధ్యాయం 20-21 వచనములలో నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలబడి ఉన్నారు అని ఎవరో ఒకరు వచ్చి యేసయ్య ఒక ఇంటిలో మాట్లాడుతుండగా ఆ లోపలికి వచ్చి ఆయనతో చెప్పాడయ్యా, నీ కొరకు నీ తల్లి నీ సహోదరు వచ్చి బయట అక్కడెక్కడో నిలబడి ఉన్నారని చెప్పగా, అందుకు ఆయన దేవుని వాక్యమును విని దాని ప్రకారముగా జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. కనుక ప్రియమైన వారి ఈ మాటలో ఆయన వాక్యానుసారముగా విని జీవించు వారే ఆయనకు తల్లి సహోదరులు. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎలా ఉంటాడో, ఏ సూచిక్రియలు చేస్తారో అవి చూద్దామని వచ్చిన వారు ఎవరు కూడా ఆయనకు బంధము సంబంధము ఉండనే ఉండదని చెప్పి వారు నా తల్లి కాదని నా సహోదరులు కాదని చెబుతున్నాడు. ఆయన వాక్యమును విని విశ్వసించి వాక్యానుసారంగా ఎవరు నడుస్తారో వారు మాత్రమే ఆయన తల్లియు ఆయన సహోదరు. ప్రియులారా, ఈ భాగంలో మనకు గొప్ప ఆదరణకరమైన ముచ్చట ఉన్నది. అదేంటంటే, ఎవరైతే ఆయన వాక్యమును వింటారో, ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన మహిమదిచ్చే విధంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారో, ఆ జీవించే వారిని అందరినీ నాకు తల్లి, నాకు తమ్ముళ్ళు, నాకు అన్నలు అని చెప్పి నా సహోదరి అంటున్నారు. కనుక ఈ మాటలో మనకు గొప్ప ఆనందకరమైన మాట ఏంటంటే, మనం ఆయన వాక్యం విని విశ్వసించి ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఆ జీవించే మనము ఆయనకు తల్లి కింద, ఆ సహోదరి కింద జమ కట్టి మనల్ని అంతగా హెచ్చించి మాట్లాడుతున్నాడు. రెండవ వాక్యమును చూద్దాం. ఆయన ప్రేమతో నడిచాడు. ఈ మాట ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనములో ఈ మాట ఉంది, చదువుతున్నాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఈ మాటలో అద్భుతమైన సంగతులు 2 ఉన్నాయి. క్రీస్తు మిమ్ములను ప్రేమించని అక్కడ ఎఫెసీ సంఘస్థులతో పరిశుద్ధుని పౌలు అంటున్నాడు. ఇక్కడ లోకములో ఉన్న మనతో అంటున్నాడు. యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి మనము పరిమళ సువాసనగా నుండుటకై మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను కొత్త మాటలు ఉన్నాయి. ఈ సందర్భంలో చెప్పబడిన మాటలు మనమట పరిమళ సువాసనగా ఉండాలట. ప్రియమైన శ్రోతలారా, మనం ఎలాంటి వాసనిస్తున్నామో ఈ లోకములో అప్రాచ్యమైన మాటల ద్వారా, అప్రాచ్యమైన నడక ద్వారా,
అప్రాచ్యమైన పాటల ద్వారా, అప్రాచ్యమైన జీవితం ద్వారా మన జీవితం దుర్వాసన దుర్గంధభూయితమైపోయింది. అందుచేత అలాంటి వారు అందరూ కూడా పరిమళ తైలంగా ఉండాలని, సువాసన, నీవు నేను సువాసన ఉండుట కొరకై ఆయన మన కొరకు 2 పనులు చేసేట. ఒకటి, తన్ను తాను అర్పణముగాను బలిగాను. ఈ మాటలకి మన వాక్యానికి బంధమైన ఉందా? మనలో దుర్వాసన ఉంది. మారు మనస్సు లేని వారి అందరిలో పాపపు వాసనే, పాపపు తలంపులే, పాపపు మాటలే, పాపపు చూపులే, పాపపు నడతలే. ఆ జీవితమే దుర్గంధభూయిష్టమైనది. ఆ జీవితమును, దుర్గంధభూయిష్టమైన జీవితం విడిపించి మనలను పరిమళ తైలమైన సువాసన ఇవ్వటానికి కోసం గాను మనం ఆయన 2 పనులు చేశాడు. అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ప్రియులారా, మనం మందిరానికి వెళితే కానుకల సమయంలో కానుక వేస్తూ ఉంటాం. ఆచారం చొప్పున వేస్తున్నాం. వాటిని అర్పణలు బట్టే వేళ అర్పణం ఇస్తుంటాం. ఎక్కడైతే యేసుక్రీస్తు వారే దుర్గంధభూయిష్టమైన మన జీవితం నుండి విడిపించి, చెడ్డ జీవితం విడిపించి, పాపపు జీవితం నుండి విడిపించి, అబద్ధాల జీవితం విడిపించి, మోసపు జీవితం విడిపించి మనల్ని పరిమళ సువాసన ఉండటానికి కోసం గాను ఆయన 2 పనులు చేసేట. ఆయన దేవునికి అర్పణగా బలిగాను అప్పగించుకున్నాడు. అర్పణ అనేది ఇచ్చే కానుకలు మనకు ఆశీర్వాదం కోసం మనం ఇస్తుంటాం. అయితే ఒక పిల్లవాడు ఒక తల్లితో మీటింగ్కి వచ్చారు, గుడికి వచ్చారు. వస్తే ఆ గుడి అంతా వాక్య పరిచయం అయిన తర్వాత తల్లి కానుక ₹1 కానుక వేయటం చూచాట ఆ పిల్లవాడు. ఏంటమ్మా, ఆయన అంతసేపు బోధ చెబితే ₹1 కానుకేసి ఏంటని చిన్న పిల్లవాడు తల్లిని ప్రక్కన కూర్చొని ప్రశ్నిస్తే, రై నీ తెలియదు ఊరుకో, ఆయన చెప్పిన బోధకంతే, అంతకంటే ఎక్కువ రాదా అని చెప్పి అన్నదా తల్లి. అందుకు పిల్లవాడు తెలియక నోరు మూసుకున్నాడు. ప్రియమైన వారులారా, ₹1కి, ₹10, ₹5, ₹10 వాక్యం ఉండదు చర్చిలో. దేవుని వాక్యమును వినిన మనము ఆ వాక్యము ద్వారా దేవుని చేత ఆశీర్వించబడటానికి కోసం కానుక ఇస్తాం మనం. అంతేగాని అది ₹10 వాక్యం అని, ₹1 వాక్యం అని, ₹5 వాక్యం అని ఏం చేస్తే దానివల్ల ఇచ్చేవారికి ఆశీర్వాదం లేదు, దేవుని నుండి ఆశీర్వాదం కూడా రాదు. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము దుర్వాసన కొట్టకుండా ఉండటానికి, పరిమళ వాసన ఇవ్వటానికి కోసం కాదు ఆయన దేవునికి అర్పణ అయ్యాడట. ఒకటి. రెండవది ఏమిటంటే బలిగాను. అర్పణలో మనం ఆశీర్వదించబడాలని, బలిలో మనం పరిపూర్ణంగా పాపపు వాసన నుండి, చీకటి జీవితం నుండి, చెడు జీవితం నుండి, అప్రాచ్యమైన జీవితం నుండి విడిపించబడి మోక్షానికి వారసులు కావటం కోసం గాను తన్ను తాను అప్పగించుకొని రక్తము చిందించి ప్రాణమును బలిపెట్టి తద్రక్తము ద్వారా మన పాపమును కడిగి మనల్ని మోక్షానికి వారసులుగా చేశాడు. అలాగున అర్పణ ద్వారా, బలి ద్వారా ఎంతగా ప్రేమిస్తున్నాడో విశ్వాసులైన వారు జాగ్రత్తగా పరిశోధిస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఆ మాట చెబుతూ, మీరును మీ సహోదరుల పట్ల అంత ప్రేమ కలిగి జీవించి అలాగ ఆత్మీయ జీవితం నడిపించవలసిందిగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మనల్ని ప్రేమతో నడవమని చెప్పుతున్నాడు. 3వ వాక్యం అదేమనగా, సత్యముతో నడిచాడు ఆయన. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. మార్గమయ్యున్న యేసయ్య, జీవమయ్యున్న యేసయ్య భూలోకంలో నడిచినప్పుడు ప్రతి అడుగు కూడా సత్యముతోనే వేశాడు. యోహాను రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనములో, ప్రియుడా గాయి సహోదరులు నిన్ను గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చారు. అదేమిటంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యవర్తనను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఆ సాక్ష్యముని బహుగా సంతోషించుతున్నాను అని యోహాను గాయను గూర్చి 3వ యోహాను పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో రాస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా మన సహోదరుల పట్ల అలా నడవవలెనని ఆ నడకను గురించి మనకి హెచ్చరిక చేస్తున్నాడు. 4వది విశ్వాసముతో నడిచాడు ఆయన. మనల్ని కూడా విశ్వాసముతో నడవమన్నాడు.
విశ్వాసము లేకుండా ఏ మనుష్యుడును దేవునికి ఇష్టమై ఉండలేడు, దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత మీరు గ్రహించవలసినదిగా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి హెబ్రీ పత్రికలో పరిశుద్ధ పౌలు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమట? మనకు ప్రపంచంలో చూస్తున్నాం, ప్రపంచములు అని రాయబడింది. ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి? ప్రపంచమంతా ఒకటే కదా. మరి ప్రపంచములని రాశారేమిటి? దీనిలో ఆత్మీయ అర్థం అది. బైబిల్ ప్రపంచమును కొన్ని రకాలుగా విభజించి మాట్లాడింది. ప్రపంచములు అని బైబిల్లో రాయబడింది. అదే మాట దేవుని వాక్యం వలన నిర్మాణమైన సంగతులకు చెబుతూ మండలములు అని రాశారు. ఏమిటో మండలములు? లోకములో దేవుడు కొన్ని మండలాలను గురించి తెలియజేస్తాడు. మొట్టమొదటి భూమండలం, అదొక ప్రపంచం. రెండవది దానిపైన వాయుమండలం. మూడవది జ్యోతుల మండలం అన్నది. ఆ తర్వాత పరదైసు మండలం, ఆ తర్వాత దేవదూతల మండలం, ఆ తర్వాత పరిశుద్ధుల మండలం, అతి పరిశుద్ధుల మండలం, గాలి సముద్ర మండలం, ఆ తర్వాత మహిమ మండలం. ఈ అన్ని మండలములకు పైన ఉన్న మండలం కనుక సర్వోన్నతమైన మండలం అన్నారు. ఈ మండలాలన్నీ కూడా మనకు కనిపిస్తుంది భూమండలం ఒక్కటి మాత్రమే. దానిపైన వాయుమండలం కనిపిస్తుంది, సూర్యచంద్ర నక్షత్రం జ్యోతుల మండలం కనిపిస్తుంది. ఆ పైన ఉన్న మండలం మనం చూడలేకపోతున్నాం. ఆ చూస్తున్న మండలం చూస్తూ మన కన్నులు చూస్తున్న ఇవి మనకు కనపడుతున్నట్ల ఆయా పదార్థములతో నిర్మించబడినవా, నిర్మాణమైనవా అని లోకములోని లోకులు, విశ్వాసులు, పరిశుద్ధులు అందరూ తలంచుతున్నారు. కానీ ప్రియులారా, అవి మనుషుల ఊహ ప్రకారంగా కనపడే పదార్థముల చేత నిర్మించబడినవి కాదు. ఆత్మ చేత, ఆయన వాక్కు చేత కలుగునుగాక, భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, మహిమ మండలం కలుగునుగాక, సూర్యచంద్రులు కలుగునుగాక అని మాట చేత విశ్వాసము వలన అవి ఏర్పాటు నిర్మాణమై ఉన్నవని శ్రోతలు గ్రహించవలసిందిగా వాటిని గూర్చి విశ్వాసముతో విశ్వసించవలసిందే. కానీ ఇక వేరు తత్వములతో, వేరు భావనతో, వేరు పదార్థములతో నిర్మించబడినవని అలాగే ఈ లోకంలో ఉన్న జ్ఞానం బట్టి ఇష్టానుసారంగా చేస్తారేమో, వివరిస్తారేమో సుమా. కాదు, అలా కాదు. విశ్వాసము చేత మీరు గ్రహించుకొనవలసిందే. కానీ అవి వేరుగా కదనగా నిర్మించబడిన ప్రపంచములు కనబడే పదార్థముల వలన నిర్మించబడలేదు, కానీ విశ్వాసము వలన ఏర్పాటు చేయబడినవని శ్రోతలు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే 5వ పాయింట్, ఆత్మతో నడిచాడు ఆయన. మనల్ని కూడా ఆత్మతో నడవమని చెబుతున్నాడు పరిశుద్ధుడైన పౌలు. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట అంటున్నాడు. సహోదరులారా, గలతీ సంఘస్థులారా, నేను మీతో చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, కానీ శరీరానుసారముగా నడుచుకునవద్దు. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛలను నెరవేర్చను. ఎందుకు ఆ మాట్లాడినంటే, శరీరము లోకాన్ని కాంక్షిస్తుంది, ఆత్మ మోక్షలోకాన్ని కాంక్షిస్తుంది. శరీరాన్ని అనుసారంగా నడిస్తే ఈ లోక సంబంధమైన నరకాగ్ని కూడా వెళ్తాం. ఆత్మాల సంబంధంగా నడిస్తే మోక్షలోకానికి వెళ్తాం. కనుక పరిశుద్ధుడైన పౌలు గలతీ సంఘములకు బోధిస్తూ ఎలాగంటున్నాడు, సహోదరులారా, కనుక గలతీ పత్రికలోనే 5వ అధ్యాయంలో 25-26 ఇంకా కొన్ని మాటలు అన్నాడు. అవి ఎంతో బాగున్నాయి, అవి మీకు చెప్పాలని ఆశిస్తున్నాం. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మకు తగిన వారంగా అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనం ఆత్మానుసారంగా జీవించాలనుకుంటే, సహోదరులారా, ఈ సందర్భంలో మీకు ఒక మాట హెచ్చరిక చేస్తున్నాను.
ప్రభు అన్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మానుసారంగా నడుచుకుంటే మనము క్రమముగా నడుచుకోవాలి. మనలో అక్రమము ఏది ఉండకూడదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది ఉండకూడదు, క్రమముగా నడుచుకోవాలి. అలా క్రమముగా నడుచుకునేవాళ్ళు ఆత్మానుసారం. శరీరానుసారంగా నడుచుకుంటే ఒకరినొకరము గౌరవించలేము, తేలికగా మాట్లాడతాం, విభేదాలు పెంచుకుంటాం, తగాదాలు రేపుకుంటాం, అసూయ పడకయు అలాగే వృధాగా అతిశయపడకయు ఉండవలెనని పరిశుద్ధాత్మ సహాయమును పొందుకొని ఆత్మ సహాయమున నడిచి అతి శీఘ్రము రానైన యేసుక్రీస్తు రాకడకు ఎత్తబడి నిత్య జీవనకు వారసులు కావాలని మీరందరూ కూడా ఆత్మతో నడవాలని పరిశుద్ధుని పౌలు గారు గలతీ సంఘానికి చెబుతూ 2 రకాల వాక్యాలు మనకు అందించాడు. కాబట్టి మనము శరీరము కాకుండా, శరీర సంబంధము కాకుండా, శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా నడుచుకునవలని, ఆత్మ నిత్య జీవమునకు, శరీరము నిత్య నరకాగ్నికి ఉండడానికి. విచ్ డు యూ ప్రిఫర్? ఈ రెంట్లో దేన్ని ప్రిఫర్ చేస్తున్నావు? నిష్టం. నువ్వు నిష్టానుసారంగా నడుచుకుంటే నిత్య నరకాగ్నికి ఉండడానికి, ఆత్మానుసారంగా నడుచుకుంటే నిత్య జీవానికి వెళ్తావు. దేవుడు మనలందరూ కూడా ఆత్మానుసారంగా నడిపించి నిత్య జీవములో, నిత్యానందములో, యుగ యుగములు తరతరాలు ఆయనతో ఉండే భాగ్యం మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఆత్మతో నడిచాడు ఆయన. మనల్ని ఆత్మతో నడిచి నిత్య రాజ్యమును కోసకమని ఆశిస్తున్నాడు. 6వ మాట, జీవముతో నడవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఎలాగూ రాయబడింది, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవితము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకు ఆయన కూడా పాతి పెట్టబడి రేపు రాకడలో లేపబడతామని చెప్పారు. ప్రియమైన వారులారా, ఈ వాక్యములో ఆయన నడిచిన నడక అన్ని వింటున్నాం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాటలో అన్యులైన వారికి అనుమానం వస్తుంది. క్రీస్తు వారికి తనకై తాను లేచే శక్తి లేదని, తండ్రి మహిమ వలననే క్రీస్తు వారు మృతులలో నుండి లేపబడ్డాడు. ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం. కనుక రేపు రాకడల ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకండి ప్రభు రాబోతూ ఉండగా ఆ రాకడకు ఈ 10 రకాల నడక నడవటే కాకుండా ఎలాగో పరిశుద్ధులమంటారో వారందరూ కూడా ఆయనతో పాటు యేసుక్రీస్తు వారు మృతులలో లేపబడిన రీతిగా మనమందరము మృతులైతే సజీవులైతే జీవముతో ఎత్తబడి ఆయన కలుసుకుంటాం అనే మాట ఇక్కడ. జీవముతో నడిచాడు ఆయన. జీవముతో మనం నడిపించబోతున్నాడు, జీవముతో మనల్ని లేపబోతున్నాడు. అలాగున జీవముతో తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు వారు మృతులలో నుండి ఎలాగో జీవముతో లేపబడినో అలాగే మనమును నూతన జీవితము గలవారమై. ఇక్కడ మనం గ్రహించాల్సిన భాగం ఉంది. ఆయన తండ్రి మహిమ వలన లేచాడని ఉంది. మనం కూడా క్రీస్తు మహిమ వలన, క్రీస్తు మనకు అందించిన వాక్యం వలన, క్రీస్తు మనకిచ్చిన రక్షణానంద భాగ్యం వలన, క్రీస్తు మనల్ని పవిత్రుడిగా రక్తమిచ్చి నూతన జీవితం నడిపించడం వలన, క్రీస్తు యొక్క రక్షణ కార్యక్రమం వల్ల మనమందరం కూడా బాప్తిస్మము పొంది ఆ బాప్తిస్మములో నీళ్లలో పాతి పెట్టబడి మన పాత రోత పాపములని జలములో పాతి పెట్టబడి నూతనమైన బిడ్డగా అప్పుడే ఎలాగో జలములు లేచి వస్తున్నారో అలాగ బాప్తిస్మం పొందిన వారందరూ పాత జీవితం, రోత జీవితం అంతటిని కూడా బాప్తిస్మం ద్వారా పూడ్చిపెట్టి రేపు ఆర్భాటంతో ప్రభు మధ్యాకాశం వచ్చినప్పుడు మనమందరం కూడా నూతన జీవముతో లేచి ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటామని జీవముతో బాప్తిస్మం పొందిన తర్వాత లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు ఇతర చూడకుండా జీవముతో నడిచి రాకడలో మృతులైతే సజీవులు లేపబడి, సజీవులైతే
రెప్పపాటు కాలంలో మార్పు పొంది ఆయన కలుసుకునే భాగ్యం మనకందరికి అనుగ్రహించబడుతుంది. 7వ మాట, ఆయనకు తగినట్లుగా మనం నడవాలి. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల్లో తన రాజ్యమునకును తన మహిమకును పిలుచుతున్న దేవదేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి ఒక్కరిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన కుమారుడు పట్ల, బిడ్డల పట్ల ఎలాగ నడుచుకుంటారో మీరు కూడా మీ సహోదరు పట్ల అలాగ నడుచుకునేవారిని హెచ్చరిక చేస్తున్నాం అన్నారు. ఈ వచనంలో మనకు అందని పాయింట్స్ 2 ఉన్నాయి. 1, తన రాజ్యమునకును మహిమకును మనం పిలుస్తున్నాడట. రాజ్యానికి మహిమకు తేడా ఏమిటి? 2 చెబుతున్నాడు ఇక్కడ తెస్సలోనిక రాసిన పత్రికలో. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు ఏమని, మీరందరూ కూడా తన రాజ్యమునకును తన మహిమకును. రాజ్యానికి వారసులు అవుతున్నాం కానీ మహిమ కలిగి ఉన్నామా అని ఒక మాట కూడా గుర్తు చేస్తున్నా. మోషే కొండ దిగి వస్తుంటే ఆయన ముఖం చూడలేక ఇశ్రాయేలు అందరూ అయ్యా నేను చూడలేకపోతానని బోర్ల పడ్డారు. అందుకోసం ఆయన ముసుగు వేసుకున్నాడు. అంచేత ఆయన మహిమ వేరు, పెళ్లి కుమార్తె మహిమ వేరు, ఆ వరుసలు ఎత్తబడిన వారి మహిమ వేరు. అందుచేత నీ రాజ్యమునకు నీ సిద్ధపాటు ఏ రాజ్యమునకు? పరలోక రాజ్యమునక, మహిమగల రాజ్యమునక. కనుక తన రాజ్యమునకును మహిమకును పిలుచుతున్న దేవునికి తగినట్లుగా మనము నడుచుకొనవలెనని ఇక్కడ హెచ్చరిక చేయబడుతున్నాం. ఎందుకంటే పరలోక రాజ్యంలో అన్ని భాగాలు ఉన్నాయి, వారి వారి అంతస్తుని బట్టి. అదే చదువుకున్నా కదా మనం ఇందాక, భూమండలం, వాయుమండలం, జ్యోతుల మండలం, నక్షత్ర మండలం, పరిశుద్ధుల మండలం, అతి పరిశుద్ధుల మండలం, గాలి సముద్రం. ఇవన్నీ ఏంటంటే వారి వారి అంతస్తుని బట్టి, జీవితాన్ని బట్టి వారి. పెండ్లి కుమార్తె మాత్రం నూతన యెరూషలేములో అంతఃపురంలోకి వెళుతుంది. వారు 100 ఫలించిన వారు, 60 ఫలించిన వారు వారి భాగంలోనికి, 30 ఫలించిన వాళ్ళు భూలోకంలో వారి భాగంలోకి వెళ్తారు. కానీ వారు దేవునితో పెండ్లి కుమార్ సంఘం ఉండలేరు. కనుక ప్రియమైన వారులారా, మరి నీ అంతస్తు ఏమిటి? నీ సిద్ధపాటు ఏమిటి? జాగ్రత్త సుమా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక తండ్రి తన కుమారునిడల నడిచిన రీతిగా మీరు కూడా అలాగే నడవాలని, మీ సహోదరుల పట్ల నడిచి మీ సంఘంలో సిద్ధపడి రాకడ కాయతపడి అక్కడ ఎత్తబడాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఇది ఆయనకు తగినట్లుగా మనం నడవాలి. ఆయనకు తగినట్లు నడిచిన వారు మాత్రం 100 ఫలించిన వారు. వారిది అంతఃపురం. అక్కడికి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు తప్ప ఇంకెవ్వరు వెళ్ళలేరు. వాడు రావాలంటే వారి ముఖములకు ముసుగు వేసుకుని వారి తేజస్సులు చూడలేరు. కాబట్టి వీళ్ళు ముసుగు వేసుకుని ఆయనతో పాటు 1000 ఏండ్ల పరిపాలన భూలోకి వచ్చి వాక్యము సాక్షిస్తారు. నెక్స్ట్ 8వ పాయింట్, సహవాసపు నడక. అనగా దేవునితో సహవాసపు నడక. ఆదికాండము 5వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో హానోకు మెతూషలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎంత గొప్ప మాట! హానోకు మెతూషలను కన్నిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడని, ఆ తర్వాత కుమారులను కుమార్తెలను కన్నాడని, హనోకు దినములన్నీ 365 ఏండ్లని హనోకు దేవునితో నడిచిన గనక ఆ తర్వాత అతడు చనిపోలేదట. అతని నడక దేవునికి ఇష్టమైంది కనుక ప్రభు పరలోకం దిగి వచ్చేవాడు. హనోకు భూలోకంలో పగలు వ్యవసాయం చేసుకుని బిడ్డలతో భార్యతో ఉంటూ రాత్రికి స్నానాలు భోజనాలు పాలన అయిన తర్వాత ప్రత్యేక గదిలోకి వస్తే ప్రభు వచ్చేవాడు. గదిలో ఆయన ప్రభుతో ప్రభు ఆయనతో ఉండి ఒక రోజున ఇలాగున 300 ఏళ్ళు నడిచారు ఇద్దరు. ప్రభువుతో నడక, పరిశుద్ధమైన నడక. అయితే ప్రభు అన్నాడు, నాకు తెల్లవారుతున్నది, నేను ఉండటానికి వెళ్ళలేదు, నేను వెళ్ళిపోతాను. హానోకు నువ్వు ఆగిపో అన్నాడు. అయ్యా ఇంకా కొంత దూరం వస్తానన్నాడు, మిమ్మల్ని సాగనప్పడానికి అన్నట్లుగా అన్నాడు. అప్పుడు హానోకు ప్రభువుతో నడిచి ఇద్దరు కలిసి ఒక ఏరు వద్దకు వచ్చారు. ఆ ఏరు దగ్గర ఎప్పుడు హానోకు ఏరు దాటి వెళ్ళాలి కదా, నువ్వు ఆగిపో, నేను సాగిపోతా అంటే నేను అద్దరికి వస్తానయ్యా అన్నాడు. అలాగా అడిగిన కోరికను తీర్చడానికి యేసయ్య ఆత్మతో లేచాడు. 300 ఏళ్ళు ప్రభుత్వం నడిచాడు కాక ఆత్మతో హానోకు నడిచాడు. ఇద్దరు ఆత్మతో ఇద్దరు లేచి భక్తుడు దేవుడు ఇద్దరు లేచి ఎలాగున
అద్దరికి వెళ్ళి జీవముతో మోక్షానికి వెళ్ళారు. అందుచేత హానోకును గురించి ఒక గొప్ప మాట రాయబడింది. హానోకు దేవునితో పవిత్రమైన నడక, భార్యతో, బిడ్డలతో, వ్యవసాయంతో ఈ లోకంలో ఉంటే మాకు ఎక్కడ కుదురుతుందండి, పొలాలు, పనులు, బిడ్డలు అని కుంటి సాకులు చెప్పకుండా హానోకును సాక్షిగా పెట్టి అలాగున భార్యను బిడ్డలను విడిచిపెట్టి అలాగే దేవునితో వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుడు హానోకును ఎత్తుకొని వెళ్ళాను, జీవముతో తీసుకుని వెళ్ళి కొనిపోయిన కానీ హానోకు చనిపోలేదు. అలాగున కొందరు చనిపోకుండా రేపు లేకుండా ఎత్తబడేవాడు కొందరు ఉన్నారని సంగతి తెలియజేయడానికి హానోకు జీవితంలో తెలియజేయబడింది. ఆ తర్వాత నెక్స్ట్ 9వ నడక, పరిశుద్ధమైన నడక, అబ్రహాము నడక. ఆదికాండం 17:1 ఉన్నమాట. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, హల్లెలూయా, ఎంతో సంతోషకరమైన మాట. ఆయనకి 99 ఏళ్ల వయసు వచ్చినప్పుడు యెహోవా ప్రత్యక్షమై, అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తివంతుడైన దేవుడను కనుక నా సన్నిధిలో నేను సర్వశక్తిమంతుడి దేవుడను, నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడవై ఉండుము, నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించెదను అని చెప్పి అబ్రహాంకు దేవుడు జీవనిచ్చాడు. నా సన్నిధిలో ఎవరైతే ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నిర్దోషిగా నడుస్తారో వారిని అంటున్నాడు, అత్యధికముగా దీస్తాను అని చెప్పి అంటున్నాడు. కనుక ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ప్రియులారా, వాక్యం వింటున్న శ్రోతలారా, లోకంలో దేవతలు, దేవుడైన పైన వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ సర్వశక్తిమంతులైన వారు ఎవరు లేరు. చూపు ద్వారా స్వస్థత, మాట ద్వారా స్వస్థత, ఊపిరి ద్వారా స్వస్థత, ఉమ్మి ద్వారా స్వస్థత, ముట్టుకోడు ద్వారా స్వస్థత, సమాధిలో 4 దినములున్నవారిని పేరు పెట్టి పిలిచి బ్రతికించుట, ఇటు స్వస్థత కలిగిన వారు ఎవరైనా కలరా? అది యేసుక్రీస్తు వారి వలనే జరిగింది. కనుక అది కొందరు నమ్మలేకపోతున్నారు. నమ్మలేకపోతే నిత్య నరకం, నమ్మితే నిత్య జీవం. నువ్వు నరకానికి పొమ్మని అంటలేదు, కానీ నమ్మి నాకు కనపడు, నాతో మాట్లాడు, నేను నమ్మితే నిత్య జీవం అన్నారుగా అని చెప్పి మనోవాక్కాయ కర్మల తికడ శుద్ధిగా ఉండి ఆయన అడగవలసిందిగా అప్పుడు ఆయన పొందుతారని మీకు తెలియజేస్తున్నాను. చివరిది 10వది విధేయతతో కూడిన నడక, వాక్ ఆఫ్ ఒబీడియన్స్. మార్కు సువార్త 1వ అధ్యాయం 16-20 వరకు ఆయన గలిలయ సముద్ర తీరమున ఒకానొక శుభదినమున వెళుచుండగా సీమోను పేతురు, అంద్రియ ఇద్దరు కూడా సముద్రములలో వలవేటు చూచారు. సముద్రంలో ప్రభువారు వచ్చి వారిని చూచి, చేపలను బట్టు జాలర్లారా, కమ్ అండ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ది ఫిషర్స్ ఆఫ్ మెన్. నేను మిమ్మల్ని మనుషులను బట్టు జాలర్లుగా చేస్తాను. హల్లెలూయా! ఎంత గొప్ప ఆధిక్యత! వెంటనే వారు ఆయన వాక్యం నందు విశ్వాసముంచి విధేయత చూపెట్టిన వారు కాబట్టి దేర్ వాక్ ఈస్ వాక్ ఆఫ్ ఒబీడియన్స్. మనము కూడా ఆయన మాటకు ఒబీడియంట్గా నడిస్తే మనం కూడా అలాగా ఆశీర్వాదం. ఆయన వారికి ఈ ఆశీర్వచనం పలికి ఆయన వెంబడి తీసుకొస్తుండే కొంత దూరం నడిచేసరికి మరొక సంఘటన జరిగింది. ఆ సముద్రం కొందరు వచ్చేసరికి అక్కడ జెబెదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు అనే వారిద్దరు కూడా చేపలు పట్టి దోణిలో వలలను శుద్ధి చేసుకుంటున్నారు, బాగు చేసుకుంటున్నారు. ఆ సమయంలో వారు పిలిచి, వారు కూడా జాలరులే, నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను బట్టి జాలరులుగా చేస్తానని యేసయ్య చెప్పగానే యోహాను, యాకోబు ఇద్దరు కూడా దోణిలో జీతగాండ్రను, వాళ్ళ తండ్రిని, వాళ్ళ వలను విడిచిపెట్టి వెంటనే యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లుగా ఆయన పూర్ణమైన విధేయత చూపెట్టినందున ఆయన ఆశీర్వాదమును పాత్రలై గొప్ప సేవకులయ్యారు. కనుక ఇట్టి నడక గలవారే. ఎట్టి నడకో సహోదరీ సహోదరులారా, 10 విధములైన వాక్యములను మీకు వినిపించాను. ఈ 10 రకములైన నడక ఎవరు నడుస్తారో వారందరూ కూడా పెండ్లి కుమార్తె వరుసలోకి వస్తున్నారని. పెండ్లి కుమార్తె వరుస అంటే రాజకుమార పుత్రిక అని. రాజు అయిన తండ్రి దేవుని చేత, పంపబడిన కుమారుడైన క్రీస్తు వారి రక్తము చేత
అలాగే పరిశుద్ధాత్మని సహాయము చేత మనల్ని ఎలాగో పెండి కుమార్తె వరుసలో సిద్ధపడుతున్నారో అలాగే మనము కూడా ఈ 10 రకమైన నడకను నడిచి ఆయన రాజకుమారి పుత్రిక వరుసలో నడిచి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించి రేపు ఆర్భాటంతో ప్రభుత్వం మధ్యాకాశంలో ఆయన కలుసుకుని ఆయనతో పాటు నిత్య జీవములో నిత్యానందంలో ఉండే భాగ్యం మన అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి ఆశీర్వించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.